శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ అదిచ్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతివారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేస్తే 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంటుందా అంటే ఒక విధంగా 2 గ్రహాలే కాబట్టి అననుకూలం అనే చెప్పాలి. కానీ ఆ 2 గ్రహాలు పెద్ద గ్రహాలు అవడం చేత పూర్తి అనుకూలం అని చెప్పాలి. ఇక్కడ 3వ స్థానంలో రాహు గారి సంచారము, 7వ స్థానంలో గురుగారి సంచారము, ఈ 2 కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాల యొక్క స్థితి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, నిర్ణయాలు మంచిగా తీసుకుంటారు, సాహసోపేతంగా ఉంటాయి. దగ్గర బంధువుల
ఆత్మీయత ఆదరణలు చాలా బాగుంటాయి, రాకపోకలు చాలా బాగుంటాయి, అలాగే దైవభక్తి చాలా చాలా బాగుంటుంది, ఆధ్యాత్మిక చింతన బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీకు ఏదైనా మంత్రోపాసన చేస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందరికి వెళ్తారు, దైవ కార్యాలు బాగా చేస్తారు, కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు, అలాగే శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది, అన్యోన్యత బాగుంది, రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, ప్రయాణాలు బాగున్నాయి, ఉద్యోగరీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అనేక విధాలుగా రాహువు గురువుగారులు ఇద్దరూ కూడా మీకు చాలా చాలా మేలు చేస్తూ ఉన్నారు. మిగతా గ్రహాల విషయంలో అననుకూలత ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, అలాగే ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచెప్తూ ఉన్నాను. కుటుంబంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణబాధల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి అంశాలే ఉన్నాయని గుర్తు చేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కాయ కష్టం పెరుగుతోంది. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, వ్యవసాయదారులు కూడా బాగున్నారు. చాలా అంశాలు బాగున్నాయి. చాలా అంశాలలో ఓర్పు కలిగి ఉండాలి, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి, కుజుని యొక్క స్థితి దశమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఈ గ్రహస్థితుల సంచారము కూడా అంతగా అనుకూలత లేని కారణం చేత కొంచెం మానసిక వ్యధ అనిపిస్తుంది. యోగా చెయ్యండి, అన్నీ కూడా మీకు సత్వర పరిష్కారాలు అయిపోతాయి, మానసిక శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.